ఓహో మస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. అసలే మనం కలర్ తక్కువ, ఇంకా కలర్ మారిపోయాం. వాము నాకు నచ్చిన వెక్కడెక్కడున్నా పాలిపోతాలే, కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే. టీజర్ లో ఏముంది మామ, జుజుబి అసలు సినిమా ఇప్పుడు మొదలైంది, రండి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది అంత పటాయా వాకింగ్ స్ట్రీటే. ఎంత ఖాళీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? పగలైతే ఏముండదు ఇక్కడ. సినిమా ఓన్లీ నైట్ మాత్రమే. పగల ఖాళీగా ఉంటుంది, ఇలాగా ప్రశాంతంగా ఉంటుంది ఈ స్ట్రీట్ మొత్తం. నైట్ అయితే రచ్చరంబురానే. ఇది ఎన్ని పబ్బులు గిబ్బులు, మంచి హడావిడి ఉంటుంది రాత్రులు. పగల ఖాళీ. కోరల్ ఐలాండ్కి వెళ్ళాలంటే మనం స్టే చేస్తున్న హోటల్ నుంచి జస్ట్ ఒక 700 మీటర్స్ ఉంది వాకబుల్ డిస్టెన్స్లోనే. వెళ్ళిపోయి అక్కడి నుంచి బోట్ తీసుకొని మనం కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం ఈరోజు. పటాయాలో కోరల్ ఐలాండ్ చాలా బాగుంటుంది. చాలా మంది మిస్ అవుతారు అక్కడికి వెళ్ళకుండా. 1 డే టూర్ సూపర్ ఉంటుంది అంతే. ఇంకా ఎంట్రన్స్ బాగుంది, హోటల్కి బాగుంది. ఓ ఎంత పెద్ద బిల్డింగ్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పట్టాయా ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి బోట్స్ అయితే ఉంటాయి. స్పీడ్ బోట్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ప్యాసింజర్ బస్సు లాగా ప్యాసింజర్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. స్పీడ్ బోట్ అయితే పెర్ హెడ్ కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి 100 బాత్ ఎంత ఉంటుంది, 100 బాట్. అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడి నుంచి లొకేషన్ అదిరిపోయింది మామ. మీరు స్పీడ్ బోట్లో వెళ్ళాలంటే 150 బాట్ అయితే పే చేయాలి, 1 వేకే ఓన్లీ. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఇంకో 150 బాట్ పే చేసుకోవాల్సిందే. ఇదిగోండి ఐలాండ్ ఇలా ఉంటుంది అనుకోండి మొత్తం. అది రౌండ్ ట్రిప్. అదిగోండి అక్కడ మెన్షన్ చేశారు 300 బాట్ అంట. ఇక్కడ చూసారా, ఇక్కడేమో 30 బాట్ అని ఉంది కదా, ఇక్కడ 30 బాట్. అక్కడ అయితే మనం తీసుకొని ఆ ఫెర్రీ ఎక్కేయచ్చు. 1 వేకి 30 బాట్ తీసుకుంటారు. అలాగే దీని టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, మనమైతే ఆ ఫెర్రీ అయితే ఎక్కేద్దాం. ఇదిగోండి పటాయా సిటీ. ఫొటోస్ తీయడానికి దేనికైనా సరే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా మనకి ఇలా పటాయా సిటీ. విండ్ ఎక్కువ ఉంది, బాగా గాలి. అసలు బోట్ చూడండి ఎలా ఊగిపోతుందో. అబ్బో ఓర్ నాయను, అది కూడా అట్నుంచి వచ్చింది ఇప్పుడే వెళ్ళి ఫాస్ట్గా దిగుతున్నారు. అస్సలు మామూలుగా పోగట్లేదు. అదైతే 30 బాట్, అది అయితే అప్ అండ్ డౌన్ ఉంటాయి ఇలాంటివి. స్పీడ్ బోట్ అయితే మీకు 1 వేకి 150, అటు నుంచి ఒక 300 బాట్ తీసుకుంటున్నారు. ఇవైతే గవర్నమెంట్ ఫెర్రీ లాగా చెప్పాలంటే. ఇక్కడ టికెట్ తీసుకొని ఆ ఫెర్రీ అయితే ఎక్కొచ్చు వెళ్ళాలనుకుంటే. నాన్న చూద్దాం. బోట్ అయితే రెడీగానే ఉంది. ఓరు నాయనో, ఏంది ఎంత షేక్ అవుతుంది. పటాయా టు కోలార్ అంట. మనం టికెట్ ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. టైమింగ్స్ కూడా ఉన్నాయి, దాని మీద మెన్షన్ చేశారు టైమింగ్స్. ఎక్కాము పైకి అయితే లైఫ్ జాకెట్ తప్పకుండా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇటు నుంచి వెళ్ళేవి అయ్యి, అటు నుంచి వచ్చేవి టైమింగ్స్. దాన్ని బట్టి మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని వచ్చేయచ్చు. ఇటు నుంచి ఒక 30 బాట్, అటు నుంచి ఒక 30 బాట్. కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి ఇది ఫెర్రీ ఎక్కాము. అసలు నాయన షేకింగ్ మామూలుగా వివత్సంగా షేక్ అవుతుంది. అందరూ లైఫ్ జాకెట్ చేసుకున్నారు. ఓరి నాయనో, ఏందిరా బాబు ఇది, బోట్ ఎలా ఊగిపోతుంది. గాలి ఎక్కువగా ఉందంట బాగా. ఓరి నాయనో, ఇంత పెద్ద బోట్ ఎలా ఊగుతుందో చూసారా? ఓ మై గాడ్. గాలి చాలా బాగుంది. ఓ మై గాడ్.
వెల్కమ్ టు కోరల్ ఐలాండ్. వెల్కమ్ టు కోరల్ ఐలాండ్. వచ్చేసాము. బోటు బాబాయ్ నిజంగా సినిమా చూపించాడు. ఆ గాలి ఏంట్రా బాబు, బోటు ఎలా మామూలు షేకింగ్ కాదు. సినిమా కనిపించింది మధ్యలో. మా గోల ఒకటే ఆపండి అయ్యా బాబు అన్నట్టుంది. అలా ఉంది. ఎలాగైతే తీసుకొచ్చాడు సేఫ్గా. ఇప్పుడు ఈ కోరల్ ఐలాండ్ మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం. లెట్స్ గో. ఇక్కడ మన థాయిలాండ్ రాజుగారి ఫోటో అయితే ఉంది. కోరల్ ఐలాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్ రాగానే రెస్టారెంట్లు అవన్నీ చాలా ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ బైక్ రెంటల్ కూడా తీసుకోవచ్చు. తిరగాలంటే తిరగొచ్చు. వెళ్ళి చూద్దానా అండి ఏమేమి చూడొచ్చు ప్లేస్ అన్ని. ఓకే మనం ఇక్కడ ఉన్నాం. ఓకే తావాన్ బీచ్, తాంగ్లాంగ్ బీచ్, తాయా బీచ్, నాబాన్ పియర్. మనం ఇప్పుడు వచ్చింది నాబాన్ పియర్కి అయితే వచ్చాము. ఇది ఈ బీచెస్ అన్నీ ఉంటాయి. మీరు బైక్ ఏదైనా రెంటల్ తీసుకొని తిరగాలంటే మొత్తం తిరగొచ్చు అంట. బైక్ రెంటల్స్ ఉన్నాయి. అలాగే వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. నో మనం అయితే బండి తీసుకున్నాం. ఇక్కడ బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే అన్ని గీతలు అన్నీ తీసుకోవాలి. ఓకే ఐ విల్ టేక్ వీడియో. బండి బైక్ గుడ్ కండిషన్ బైక్. ఓకే బైక్ రెంటకి తీసుకొని అయితే మొత్తం తిరుగుతున్నాము. ఇంకోసారితో కలిసి నేను ఆయన కలిసి ఇద్దరం తిరిగేస్తున్నాం. 200 బాత్కి ఇచ్చారబ్బా. మామూలుగా అందరూ 300 బాట్ 300 బాట్ అన్నారు, కానీ మనం బార్గెన్ చేస్తే 200 కూడా ఇస్తారు. చక్కగా 200 తీసుకున్నాము, ఇంక్లూడ్ పెట్రోల్ కూడా. అలాగే ఇదేంటంటే చిన్న ఐలాండ్, మొత్తం ఒక 2-3 గంటల్లో మొత్తం తిరిగేయచ్చు. ఫుల్ డే ఉంటే ఇంకా హ్యాపీ. మీకు టైం ఉందంటే చక్కగా ఫుల్ డే స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది బండి తీసుకొని తిరిగితే. అది ఇప్పుడైతే ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ చూసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి బీచెస్ వరుసగా చాలా బీచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాటి పేర్లు చెప్తాను. కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో. ఫస్ట్ లొకేషన్ ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఓ దిస్ ఇస్ వాటర్ అలా ఉన్నాయి. ఓ మై గాడ్, బాబాయ్ ఎరగదీస్తున్నాడుగా. ఓ మై గాడ్, ఏం చేస్తున్నాడు? ఓ సూపర్ అబ్బా. ఓ మై గాడ్, సూపర్ అనిపిస్తున్నాడు బాబాయ్. ఫస్ట్ అయితే మనం థవాన్ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న బీచెస్లో ఇది ఒకటి. ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళిపోండి, దగ్గరే అది. తర్వాత వేరే ఇట్లకి వెళ్ళండి అని చెప్పారు బైక్ ఇచ్చినప్పుడు. ఓకే అలాగే మనం థవాన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాగుందబ్బా, పైన చూసాం కదా వ్యూ పాయింట్, అదే ఇది. దగ్గరికి వెళ్ళి చక్కగా మొత్తం అందచందాలు మొత్తం చూపిస్తాను నా అండి. ఇక్కడైతే కోకో ఒకటి తీసుకున్నాను. 30 రూపాయలు అంటే. 30 రూపాయలు అంటే మన డబ్బుల్లో కాదు మామ, ఎక్కడ డబ్బుల్లో. మన డబ్బుల్లో లెక్క వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ 85 రూపాయలు అలా పడినట్టే. ఇక్కడ డ్రింకుల కన్నా బీర్ రేట్లే తక్కువ. బీర్లే తాగండి మామ, డ్రింకులు తాకండి, పాడైపోతారు. వచ్చాం మామ. బీచ్కి రాగానే మామూలుగా లేదు అసలు. ఎంట్రీ అదిరిపోయింది. వా సూపర్ చాలా బాగుంది. లోపల హడావిడి మామూలుగా లేదుగా. ఓ వాటర్ యాక్టివిటీస్ కావాలంటే పారాగ్లైడింగ్ 1400 బాట్, సీ వాకింగ్ 1600 బాట్, జెట్ స్కీ. మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలని ఇక్కడ చేయొచ్చు మామ, మామూలుగా ఉండదు. మరి ఇక్కడ నుంచి అమ్మాయిలు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి, మళ్ళీ నన్ను తిట్టొద్దు. మీరు చూడకూడదు, స్కిప్ చేసేయండి, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఓ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అడ్లిగిలికి చాలా బాగుంది ఇక్కడ. సూపర్ అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయండి వాటరు. ఓ మై గాడ్, పటాయాకి వచ్చారంటే మీరు అసలు ఈ కోరల్ ఐలాండ్ అసలు మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంది, సూపర్ అసలు ఎంత బాగుందండి ఇక్కడ చూస్తూ ఉంటే. కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ స్నానం చేయడానికి బట్టలు తెచ్చుకోండి. నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. అసలు చేస్తామో లేదో ఏంటో అనుకుని వచ్చేసాను, కానీ సూపర్ ఉంది అసలు లొకేషన్ మాత్రం. స్నానాలు చేయడానికి అదిరిపోద్ది. చాలా బీచెస్ ఉన్నాయి,
చక్కగా బండి తీసుకొని మొత్తం తిరుగుతున్నాను. ఇంకా ఈ బీచ్ చూసుకొని నెక్స్ట్ ఇంకా చూడడానికి బీచ్ అన్నీ చూపిస్తాను. కోటలు కడుతున్నారు ఇసుకలతో ఇక్కడ, మామూలుగా లేదు మరి. కట్టండి ఇప్పుడా ఇందురా నువ్వు అలా వరి కడుతున్నావు. బా పాప పోదు మామూలుగా లేదు మరి, మామూలుగా ఉండదా. నైస్ పోజ్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. ఏం తినాలంటే అక్కడ కొనుక్కొని కూర్చొని తింటూ బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూసారుగా బీచ్. ఇక్కడ నుంచి ఇంకో బీచ్కి వెళ్దాం, చాలా ఉన్నాయి ఈ కోరల్ ఐలాండ్లో చూడాల్సినవి. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ మీకు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇదైతే 15 బాట్, ఇదైతే ఒక్కొక్కటి. థ్యాంక్ యూ. ఇవి 2 తీసుకున్నా, 2 30 బాట్ ఇవి. అలాగే ఇదైతే 60 బాట్ అంట. చికెన్ నగెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఉన్నాయి. ఏదో ఒకటి తింటూ తిరుగుదాం. ఇంకా మనం ఫారెన్ బీచెస్కి వచ్చినప్పుడు ఇంకా కెమెరా ఎత్తితే ఇవే కనబడతాయి, ఇంకంతే. ఇక్కడికి వచ్చి మనం టాయిలెట్కి పోవాలంటే 10 బాట్ పే చేయాలి. షవర్ అంటే 40 బాట్ అంట. ఎవరిని అమ్మ, పోసుకోవడానికి కూడా మన దగ్గర 5 రూపాయలు, ఇక్కడ మినిమం 10 బాట్ అంటే 30 రూపాయలు. అట్లా ఉంటుంది మరి, ఏం చేస్తాం. పోసుకోవడానికి కూడా డబ్బులు కట్టాల్సిందే గట్టిగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది శామ్ బీచ్. ఇదో బీచ్. దీని తర్వాత ట్యాన్ బీచ్. ఏం పేర్లు నాకు అర్థం కాలేదు, పేర్లు అయితే ఉన్నాయి, ఏం లేదు. లొకేషన్ పెట్టుకోవడం, తిరిగేయడమే. ఒక ఐలాండ్ ఏంటంటే చిన్నదే కదా, మీకు స్టార్టింగ్లో మ్యాప్ చూపించా. ఇలాగ తిరుక్కుంటూ మనం బండి ఎక్కడ తీసుకున్నామో అక్కడికి వెళ్ళి బండి ఇచ్చేసి మళ్ళీ మనం ఎక్కేయడమే ఆ ఫెర్రీని. అది ఏదో బీచ్లు ఒక 4-5 బీచ్లు చూసుకుంటూ తిరిగితే చాలు. మేము ట్యాన్ బీచ్కి లొకేషన్ పెట్టా, శామ్ బీచ్కి వచ్చా. చాలా తెలుసు పెట్టుకున్నాం, అది ఇటు తీసుకొచ్చింది. సరే చూసుకుని దానికి వెళ్దాం, పోయేదేముంది. వెళ్దాం లోపలికి. కానీ లొకేషన్స్ ఇక్కడ ఎలా ఉందంటే, కోరల్ ఐలాండ్ కదా, చిన్న ఐలాండ్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం. బైక్ తెచ్చుకోవడం, అక్కడ పార్కింగ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది బొక్కల్లోంచి వెళ్దాం. బీచ్ బాగుంది, మంచిగా చిల్ అవుతున్నారు. శామ్ బీచ్కి వచ్చినాముగా, చక్కగా ఎలా అంటే సాపుకొని పడుకున్నారు. అయ్యా ఎవడైనా ఒక నైట్ బ్యాలెన్స్ చేయండి బాబాయ్. పాప మీ దర్శనం నాకేంట్రా బాబు. చిల్ అవుదాం. ఎంత దూరం వచ్చా, ఏం చేస్తాం, ఎంత దూరం వచ్చి చిల్ అవ్వకపోతే అవుదాం. అమ్మో, వాటర్ మాత్రం మామూలుగా లేదు అయ్యా, క్రిస్టల్ క్లియర్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ కోరల్ ఐలాండ్. అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది, సూపర్. అసలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేరు. ఒక బైక్ తీసుకొని తిరుగుతూ ఉంటే మధ్యలో ఇలాంటి ప్లేసుల్లో చల్లగా ఒక జత బట్టలు కూడా తెచ్చుకొని చాలా చేసి బాగున్నాయి. అసలే బిగిని బీచ్లు అందాలు చందాలు చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ తిరుగుతున్నాం. మరి మీరు కూడా చక్కగా చూడండి. మధ్యలో ఒక లైక్ చేసి, మధ్యలో ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బీచ్ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్దాం. చాలాసేపు నుంచి ఇక్కడ స్నానం చేసుకొని మంచిగానే చిల్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోదాం రండి. మామూలుగా లేవు బీచ్లన్నీ, ఈ బీచ్ కూడా చూసేయండి. వావ్ సూపర్. ఏముంది లొకేషను, అదిరిపోయింది. మీరు దీంట్లో కూడా తిరగచ్చు లోకల్గా. కాకపోతే ఇది ఏంటంటే ఎవ్రీ బీచ్కి డ్రాపింగ్ అని చెప్తున్నారు. డ్రాప్ చేయడం 50 బాట్ అన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వీళ్ళు మాట్లాడుకోవచ్చు, ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకోవచ్చు. ఓ మై గాడ్, ఇది ట్యాన్ బీచ్. ఈ బీచ్కి అయితే ఇప్పుడు వచ్చాం మనం. ఎక్కడి నుంచో లొకేషను
అటువైపు వెళ్తే అది కూడా అక్కడ పేరు ఏదో ఉంది, బాబా వేసుకుందా. ఓ అక్కడికి వెళ్తే సూపర్ ఉంది అక్కడ కూడా, అటు తిరగొచ్చు మనం వెళ్ళి. కోరల్ ఐలాండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. చక్కగా బీచ్లన్నీ తిరుగుతున్నాం, మంచిగా మీకు అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. సైడ్ వెళ్ళిపోతే మొత్తం అదిరిపోయింది బీచ్, మామూలుగా లేదు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. నాండి వెళ్దాం, అది కూడా మీకు చూపించేస్తా. అంత దూరం నడవాల్సింది, అక్కడ వరకు వెళ్ళాలి. అయ్యా అయ్యా, ఓకే వెళ్దాం నడుచుకుంటూ. అదిరిపోయింది వాకింగ్ ప్లేస్. ఓ మై గాడ్, చాలా జాగ్రత్తగా నడవాలి, ఎదురుకొచ్చిన వాళ్ళు గుద్దేస్తారు కూడా. ఆంటీ చెప్పులు తీసుకొని నడుస్తుంది, జాగ్రత్త బాబాయ్. ఓ బా, ఇది ఏదో రాయి పడి, ఇది పైనుంచి రాయిలు పడి కొట్టుకుపోయింది, మొత్తం ఇరిగిపోయింది. ఇక్కడ చూసారా వుడెన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు సముద్రం పైన. వుడెన్ బ్రిడ్జ్ దీనికి కలిపారు లింక్. ఓ సూపర్, వాటే ఎలివేట్ ఆటాల్స్ మీకు. అమ్మో ఎలా ఉందో, కప్పులు జంటగా వస్తున్నారు. ఎక్కడ తప్పుకుంటాం, నడు. ఓకే వచ్చేసాం, ఇదే ఎండింగ్. అబ్బా ఇది బాబాయ్ ఏంటో ఏరుకున్నాడు. వచ్చే బాబాయ్, మా ఊరు బోల్డ్ ఉంటాయి. అమ్మా, ఈ కోరల్ ఐలాండ్లో మెయిన్ ఏంటంటే ఎక్కడెక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చెయ్యొచ్చు మీరు, బాగుంటుంది. ఇక్కడ కూడా వాటర్ చాలా బాగున్నాయి. ఇటు అసలు శాండ్ చూసారు ఎలా ఉందో, వైట్ శాండే. కానీ మన ఇండియాలో కూడా చాలా ప్లేస్లో వైట్ శాండ్ బీచెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇంకా డిఫరెంట్గా భలే ఉన్నాయి వైట్ శాండ్ బీచెస్ అయినా. కుక్క ఎలా ఆడుకుంటుందో, జంప్ చేస్తుంది, జంపింగ్. వీళ్ళేమో కుక్కలను వీడియో తీసుకుంటున్నారు, కూర్చొని మరీ తీసుకుంటున్నారు. ఓహో మరి ఓకే. చెట్లు భలే ఉన్నాయి, చూడండి అదిరిపోయింది కదా లొకేషన్. ఆ చెట్ల దగ్గర ఉయ్యాలు కట్టారు, ఆ ఉయ్యాల్లో కూర్చొని మరీ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. సూపర్, వావ్ భలే ఉంది కదా. ఇలాంటి ఉయ్యాలలో ప్రతి చెట్టు దగ్గర ఇలా కట్టారు. వావ్ ఎంత క్యూట్గా ఉంది మా అమ్మాయి, నిజంగా చాలా బాగుంది. అంతే మామ, అదృష్టం ఉండాలి దేనికైనా. ఇక్కడ ఒకటి ఉంది, బాబాయ్ దిగుతున్నాడు. ఈ బోర్డు దగ్గరకు వచ్చాను, బోర్డు నేమ్ ఇక్కడ టైన్నరా బీచ్ నేమ్ అదే అనుకుంటా, అది మరి. ఓ కానీ బీచెస్ అన్నీ చాలా బాగున్నాయి, చక్కగా చాలా ప్యూర్ వాటరు, కలర్స్ కానీ వాటర్ కలర్ బాగుంది. అసలు ఇక్కడ వైబ్ బాగుంది, మెయిన్ సూపర్ అసలు. అది ఇంకెక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకో నెక్స్ట్ బీచ్ వేరేది ఉంది, దానికి కూడా వెళ్దాం. ఒకే రోజు మీకు ఇవన్నీ చూపిస్తున్నా. అబ్బా చాలా ఉన్నాయి. ఈ కోరల్ ఐలాండ్ మొత్తం ఈ వీడియోలో వచ్చేస్తుంది, మొత్తం చూసేయండి. సూపర్, అసలు మామూలుగా ఉండదు. మీకు ఎక్కువ టైం ఉందంటే ఒక్కొక్క బీచ్లో చక్కగా కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేయండి, బాగుంటుంది. ప్లేస్ నుంచి ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ బీచ్కి. వదలబుద్ధి కావట్లే ఈ ప్లేసులను చూస్తుంటే, అసలు ఎంత బాగున్నాయి. ఓ ఫుల్ ఎంజాయ్నా, పండుగ. లొకేషన్ అదిరిపోయింది, సూపర్. మెయిన్ అసలు చక్కగా అలా నడుచుకొని వచ్చాం.
సన్సెట్ అవుతుంది ఇప్పుడే. మంచి సన్సెట్ వ్యూ కూడా నెక్స్ట్ బీచ్లో చూద్దాం. బాగుంది కదా ఈ టాన్ బీచ్. ఈ బీచ్ కూడా భలే ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ఫుల్ ఎంజాయ్ పండుగ. ఓ ఈ బీచ్ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, బాగా నచ్చింది కానీ వెళ్ళిపోవాలి ఇప్పుడు. రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఓ మై గాడ్, అసలు డౌన్ ఎంత డౌన్ ఉందో, కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఓ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఈ రోడ్స్లో మాత్రం. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇంకా అంతే, పడతారు పక్కన. ఓ వెరీ గుడ్. బండి తీసుకున్నప్పుడు గుడ్ కండిషన్ బండి ఉందో లేదో చూసుకోండి. బ్రేక్ సరిగ్గా పట్టలేదంటే మీరు హోల్డ్ చేయలేరు బండిని ఇక్కడ. వావ్, లొకేషన్ చూడండి ఎలా ఉంది అసలు. ఓ పక్కన సన్సెట్ అవుతుంది ఇప్పుడే, సూపర్ అసలు. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఐలాండ్ మాత్రం, కోరల్ ఐలాండ్. మీరు పటాయ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి ఒకరోజు, భలే ఉంది. ఇప్పుడు మనం వచ్చింది కోలాన్ లాల్ బీచ్ అంట, పేరు అదే. కింద పెడతాను చూడండి. ఈ బీచ్కి అయితే వచ్చాం, తిరిగి తిరిగి నల్లగా అయిపోయి బీచ్ అసలే మనం కలర్ తక్కువ, ఇంకా కలర్ మారిపోయాం. వాము, ఐ థింక్ ఇదే లాస్ట్ బీచ్. ఇక్కడ తర్వాత దీని తర్వాత మనం మళ్ళీ మన బండి ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోదాం. సూపర్, ఇక్కడైతే సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ ఏంటి, ఓహో దానికోసం వెయిటింగా, వీటి కోసం వెయిటింగ్. సూపర్ సూపర్. కొట్టుకోండి పోన, వదిలేది వాళ్ళు పాపం అలా ఉన్నారు. నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు పాపం, వదిలే పిల్లలు అనుకొని. బాబాయ్ నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకెళ్ళు బాబాయ్, నిన్నే వాడు కాదన్నాడు. ముసలోడికి దసరా పండుగ అన్నట్టు నువ్వెందుకు కడుతున్నా. ఎక్కడికాడ ఇలా ఫోటోలు దిగడం కోసం ఏర్పాటు చేశారు, భలే ఉన్నాయి. సన్సెట్ అవుతుంది ఇప్పుడే, సూపర్. ఇక్కడ కూడా వాటర్ యాక్టివిటీస్ అవి చాలా ఉన్నాయి, చేయాలనుకుంటే చెయ్యొచ్చు. చైనా బొమ్మ, చైనీస్ గోళ బాగున్నాయి. బాబాయ్ మాత్రం ఒరే వద్దురా ఇక్కడది ఓరని. సర్లే నీ ఇష్టం, మేమేవడం చెప్పడానికి, నేనేటి చెప్పలేనయ్యా. వా బీచ్ అయితే బాగుంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit, I'm gonna stay. అంతే మామ, ఇక్కడ చేసేదేం లేదు, ఇంకా షాప్కొని చక్కగా పడుకోవడమే. బాగుంది ఇది ఎండు. ఇంకా ఇక్కడ కయాకింగ్ చేసుకోవచ్చు, జెట్స్కి ఉన్నాయి, బనానా రైడ్లు, ఆ రైడ్లు ఈ రైడ్లు అన్నీ ఉన్నాయి. సూపర్. సన్సెట్ కూడా అవుతుంది, వీడియోలు తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు పాపలు అందరూ కలిసి. అయ్యయ్య జాగ్రత్త, స్లోగా వెళ్ళమ్మా, కంగారు పడుకు, ఎందుకు అలాగా, స్లోగా వెళ్ళు. సముద్రం ఎక్కడ పారిపోద్ది, స్లోగా వెళ్ళాలి కదా, జారిపోతావు. వాళ్ళు చూడు ఎంత స్లోగా దిగుతున్నారు. బాగుంది కదా బీచ్ ఇది కూడా. ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతరా, షాపుకొని పడుకుంటున్నారు, స్నానాలు గినాలు అంతేలే. అంత బీచ్లకు వచ్చి ఏం చేస్తారులే, కానీ మనం కూడా అంతే, కొంతసేపు స్నానం చేసాం, తిరుగుతున్నాం, అలా చూసుకుంటూ పోతున్నాం. ఓకే, ఇంకా చూడాల్సింది చూసుకుంటూ బయటికి వెళ్దాం. అరిస్తుంది అక్కడి నుంచి, అరుపులు. ఏం చేస్తున్నాడు తెలియట్లా, నీటిలో దొరికిందే సన్ అని చెప్పి. వద్దురా బాబాయ్, మంచోడిలా ఉన్నాం, నీటిలో యుద్ధం చేస్తున్నాడు. అర్థమైపోయిందిరా బాబాయ్ నీ యుద్ధం గురించి మాకు. ఓకే సూపర్, ఎంజాయ్ పండుగ.
బాబాయ్ ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇక్కడ బాగుంది మామ లొకేషను. చక్కగా అందరూ సైలెంట్గా ఉంది, చిల్ అవుతున్నారు. అది లాస్ట్, ఇంకా అది అటు కూడా వెళ్తున్నారు. కావాలంటే అటు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కష్టం, చాలా డేంజర్ అటువైపు వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి చూసుకొని బ్యాక్ అయిపోవడమే. ఇంకా అయిపోయాను ఇంతటితో. బాయ్ బాయ్ కోరల్ ఐలాండ్. ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. బైక్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఐడి ప్రూఫ్ ఇమ్మన్నారు, మన ఆధార్ కార్డు ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసారు, తీసేసుకొని అదిగో మన ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక ఫెర్రీ ఉంది, వెళ్ళి మళ్ళీ 30 బాట్ ఇచ్చేసి ఎక్కేయడమే. సారు నేను కలిసి అయితే మొత్తం తిరిగేసాము. సార్ రాజస్థాన్ నుంచి వచ్చారు. సార్ వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ వన్స్ అగైన్. అభిషేక్ కుమార్ గౌతమ్. సార్ రాజస్థాన్ నుంచి మన ఫ్రెండ్ మన హోటల్లో ఉంటారు. ఇద్దరం కలిసి వచ్చాము. ఇలా మొత్తం తిరిగేసాం ఈరోజు. బండి అయితే తీసుకొని ఇద్దరం సరదాగా. సార్ హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ కోరల్ ఐలాండ్? వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. సార్కి చాలా బాగా నచ్చింది. మహా అయితే ఎంత ఖర్చు అయింది అనుకున్నారు? మీరు ఇద్దరు వచ్చారనుకోండి, అటు ఒక 30 బాటు ఇటు ఒక 30 బాటు ఫెర్రీకి. ఇక్కడికి వస్తే బండి 200, 200 బాటు అంటే ఒక 550 అలా చేసుకోండి. ఆఫ్ చేసుకోండి ఇద్దరు. మధ్యలో ఫుడ్కి అంతే. చాలా సింపుల్గా 1 డే టూర్ మొత్తం అయిపోద్ది. ఎందుకంటే ఆ బండిలో పెట్రోల్ కూడా వాళ్ళే ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో ఈ కోరల్ ఐలాండ్ టూర్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సిక్స్ ఓ క్లాక్ లాస్ట్ ఫెర్రీ ఉంటుంది, దానికోసం అందరు వెయిటింగ్. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, పీక్స్లో ఉంది అంతే. వావ్, అసలు చూడండి ఏదో పెయింట్లా ఉంది అది. బాబ్బా అదిరిపోయింది. పటాయా సిటీ మొత్తం లైటింగ్స్తో మెరిసిపోతుంది. ఈ బోట్లోంచి ఆ అందాలు చూడగలం. చూశారుగా వీడియో మొత్తం. కోరల్ ఐలాండ్ అయితే మీకు బాగా చూపించాను అనుకున్నా. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.